హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ బిహైండ్. సో ఈరోజు వీడియోలో మనము ఆన్లైన్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ మన ప్లాట్కి సంబంధించినటువంటి ఈసీ ఏ విధంగా చూసుకోవాలో చూద్దాం. మొదటగా మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. దీనిలో ఫస్ట్ సెర్చ్ రిజల్ట్లో క్లిక్ చేయండి. మీకు తెలంగాణ గవర్నమెంట్ వారి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. దీనిలో మనకి ఆన్లైన్ సర్వీసెస్ చాలా ఉంటాయి. సో దీనిలో ఎన్కంబరెన్స్ సెర్చ్ అని ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఈ యొక్క సైట్లో మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మీరు ఏ ఆప్షన్ పైన ప్రెస్ చేసినా కూడా లాగిన్ కమ్మనేసి అడుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ రిజిస్టర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే సరిపోతుంది. లేదంటే కొత్తగా ఫస్ట్ టైం ఈ యొక్క సైట్ ఓపెన్ చేసే వాళ్ళైతే ఇక్కడ మీ క్రింద క్లియర్గా కనపడుతుంది న్యూ యూజర్ రిజిస్టర్ అని చేసేయండి. రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి నేమ్, మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అడుగుతుంటుంది, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీరు సెట్ చేయవలసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో సెట్ చేసేసుకోండి. ఇక్కడ క్రింద చూపించబడినటువంటి క్యాప్చా ఎంటర్ చేసుకుని రిజిస్టర్ అనుకుంటున్నట్లయితే రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసిన తర్వాత లాగిన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి యూజర్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఇది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చా కోడ్ చూపించబడిందో ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ పైన ప్రెస్ చేయండి. మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఈ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి సర్వీసెస్ మనం యాక్సెస్ చేసుకునేటందుకు వీలుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఎన్కంబరెన్స్ సెర్చ్ అంటే మన యొక్క ప్లాట్కి సంబంధించినటువంటి ఈసీ అనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంటాము. సో దీనిపైన క్లిక్ చేశారంటే మనకి ఎన్కంబరెన్స్ సెర్చ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ని చివరగా వచ్చినట్లయితే క్రిందగా మనకు సబ్మిట్ బటన్ కనపడుతూ ఉంటుంది. సో దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన ప్లాట్కి సంబంధించినటువంటి సెర్చ్ క్రైటీరియాని అడగడం జరుగుతుంది. సో దీనిలో మనకి డాక్యుమెంట్ నెంబర్ని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తామా లేదంటే ఫామ్ ఎంట్రీని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తామా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎంటర్ చేసేటువంటి ఫీల్డ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క డాక్యుమెంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో అదేవిధంగా మీ ప్లాట్ ఎప్పుడైతే రిజిస్టర్ చేయబడిందో రిజిస్టర్ చేయబడినటువంటి ఇయర్ ఎంటర్ చేయండి. సో ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్లో డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయంటే అందరికీ తెలిసిందే. సో మన యొక్క డాక్యుమెంట్ యొక్క ఫస్ట్ పేజీలో పైన టాప్లో ఇక్కడ మనకి ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లియర్గా రాసి ఉంటుంది. సో అవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఎక్కడైతే ఎస్ఆర్ఓలో ఏ అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయబడిందో దాని యొక్క నేమ్ ఎంటర్ చేయండి. జస్ట్ కొన్ని లెటర్స్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ సంబంధిత ఎస్ఆర్ఓ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ కోడ్ కూడా డిస్ప్లే అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే వెంటనే మనకి ఆ యొక్క డాక్యుమెంట్ లేదంటే మన ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్లో మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నెక్స్ట్ వచ్చిన స్క్రీన్ పైన చివరిగా ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో సబ్మిట్ కనపడుతూ ఉంటుంది. సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. సో మీకు మన డాక్యుమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా లింక్స్ అనేవి చాలా యొక్క హైపర్ లింక్స్ కనపడుతున్నాయి.
దీంట్లో మనదేదో చూసుకుందాం ఒకసారి. నేను ఇంతకుముందు 6936 డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేశాను అండ్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈ లింక్లో చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, తర్వాత మన డాక్యుమెంట్ నెంబర్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దానికి ఎదురుగా మనకు చెక్ బాక్స్ ఉంది, దీన్ని చెక్ చేసుకోండి. సో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ కూడా చెక్ అవుతూ ఉంటుంది. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీనిపైన చూసినట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈసీ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇది అథెంటిక్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇదేంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్లోనే యూజ్ అవుతుంటుంది. మీరు అఫీషియల్గా ఈసీ కావాలంటే మాత్రం తప్పకుండా ఆఫీస్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ సేవ సెంటర్ నుండి తీసుకోవాలి. సో మన ఈసీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో ఎప్పుడు అప్లై చేసామో ఆ డేట్, అప్లికెంట్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ కనపడుతుంటాయి. సో ఏరియా వచ్చేసి ఇక్కడ మన ప్లాట్ నెంబర్ చూడండి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ సర్వేలో ఉందో సర్వే నెంబర్, నెక్స్ట్ మన బౌండ్స్ ఏమేమి ఉన్నాయి, నార్త్ సైడ్ ఏముంది, సౌత్, అలాగే ఈస్ట్ వెస్ట్ ఏమున్నాయి అనేది మొత్తం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఈ ప్రాపర్టీ గురించి డిస్క్రిప్షన్ క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ ఉంది ప్రజెంట్ ఈ ప్రాపర్టీ ఉండేటువంటి ఎగ్జిక్యూటెంట్ అండ్ క్లైమెంట్ నేమ్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ అది ఇంతకుముందు ఎక్కడి నుండి వచ్చింది అనేది లింక్ డాక్యుమెంట్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే లింక్ డాక్యుమెంట్ చూద్దాం మొదటగా. సో ఇక్కడ డిఆర్ అండ్ డిఈ అని ఉంది. డిఆర్ అంటే వచ్చేసి డోనార్, డిఈ అంటే డోనీ. డోనార్ అంటే ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళని డోనార్గా చెప్పుకుంటాం, ఎందుకంటే ఇది గిఫ్ట్ సెటిల్మెంట్ కాబట్టి ఇక్కడ డిఆర్ డిఈ అని ఉన్నాయి. అదే సేల్ డీడ్ చూసినట్లయితే మనకి ఈఎక్స్ అండ్ సిఎల్ ఉంటాయి, ఎగ్జిక్యూటెంట్ అండ్ క్లైమెంట్. సో ఫస్ట్ ఇది చూద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ గిఫ్ట్ సెటిల్మెంట్ ఎవరెవరు చేశారంటే డోనార్ ఇక్కడ భూసాని రంగారెడ్డి అండ్ డోనీ అంటే రంగారెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రాపర్టీ అనేది గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం జరిగింది. ఇది లింక్ డాక్యుమెంట్. ఇది వచ్చేసి మెయిన్ డాక్యుమెంట్ మనకి చూద్దాం. ఇక్కడ మనకి ఇది సేల్ డీడ్, దీని యొక్క మార్కెట్ విలువ 7 లక్షలు. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి ఎక్స్ అంటే ఎగ్జిక్యూటెంట్ అంటే ఆల్రెడీ ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి యొక్క పేరు మనకి ఎగ్జిక్యూటెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో అమ్మినటువంటి వ్యక్తి పేరు, సో తను జగదీశ్వర్ రెడ్డి గారు. నెక్స్ట్ క్లైమెంట్ అంటే కొన్నటువంటి వ్యక్తి, ప్రజెంట్ ప్రాపర్టీ హోల్డర్ ఎవరైతే టైటిల్ డీడ్ హోల్డర్ అతన్ని క్లైమెంట్గా చెప్పుకుంటాము. ఇక్కడ వచ్చేసి కోడుమూరు కిరణ్ బాబు అనేటువంటి వ్యక్తి మనకి క్లైమెంట్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి కావాలంటే మీరు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. సో కానీ ఇది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఈసీ అనేది మనం ఫర్దర్గా ఏదైనా ఎల్ఆర్ఎస్ గురించి అప్లై చేసుకోవడానికి కంపల్సరీ సర్టిఫైడ్ అథెంటిక్ ఆఫీసర్ చేత మోరేయించుకోవడం, సిగ్నేచర్ చేయించుకోవడం కంపల్సరీ. సో దానికోసం ఎస్ఆర్ఓ నుండి లేదంటే డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఈసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం ఇది ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సైట్లోనే ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అనేది క్లియర్గా కనపడుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.